జరిగేటువంటి క్రిస్మస్ పండుగలు. ఇది ఒక కులానికో, ఒక మతానికో, ఒక వర్గానికో, ఒక ప్రాంతానికో, ఒక భాషకో చెందినటువంటి పండుగ కాదు. ఇది ప్రపంచ క్రిస్మస్. జోయల్ గారు నా పక్క నుండి హల్లెలూయా అన్నారు. ఇది క్రిస్మస్ కనుక నేను మధ్యలో హల్లెలూయా నాకు చెప్పాలని, దేవుని స్తుతించాలని అనిపించినప్పుడల్లా నేను హ్యాపీ క్రిస్మస్ అంటాను. వెంటనే మీరు దేవునికి స్తోత్రం, హ్యాపీ క్రిస్మస్. హల్లెలూయా కాదు, మేరీ క్రిస్మస్ చెప్పండి. ఓకే, హ్యాపీ క్రిస్మస్. వెరీ గుడ్. నేను ఎప్పుడు హ్యాపీ క్రిస్మస్ చెప్పినా వెనకాల మీరు మేరీ క్రిస్మస్ చెప్పండి. అంటే ఈరోజు హల్లెలూయాకి బదులుగా హ్యాపీ క్రిస్మస్ చెప్తున్నాం అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హ్యాపీ క్రిస్మస్. ప్రియులారా, లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఒక వ్యక్తిని మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. లూకాసు వార్త 2వ అధ్యాయం. బైబిల్ తీసిన వారు, చదవడం వచ్చిన వారు, కళ్ళజోడు తెచ్చుకున్న వారు, లైటింగ్ కనపడుతున్నవారు నన్ను ఫాలో అవ్వండి. లేని వారు శ్రద్ధగా నన్ను వినడానికి, నా మాటలు వినడానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవాలని కోరుతున్నాను. లూకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనం నుంచి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. యెరూషలేమునందు సిమియోను అనే ఒక మనుష్యుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. 26వ వచనం. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడకమునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను. అంతటి ధర్మశాస్త్ర పద్ధతి చెప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులు ఆయన ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లనెను, నాథా, ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణని నేను కనులారా చూచితిని. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీ కొందనాలు. ఇదిగో ప్రభు, ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు నైనా నీ యొక్క వర్తమానాన్ని వినడానికి, క్రిస్మస్ సందేశాన్ని వినడానికి ఆసక్తితో నీ బిడ్డలు ఎదురు చూస్తున్నారు. ఇంతవరకు మీరు జరిగించినటువంటి కార్యాలన్నింటిని బట్టి వందనాలు. ప్రతి కార్యములో మీరు మహిమ పొందారు, మీకు వందనాలు. ఈ వర్తమానంలో కూడా మీరు సహాయం దయచేయండి. నీ చిత్తాన్ని బయలుపరచండి, నీ ఉద్దేశాన్ని మాకు తెలియచేయండి. ఈ రాత్రి నీ రాకకు గల కారణం ఏంటో మేము అర్థం చేసుకోవడానికి తగినటువంటి కృప మీరు మాకు అనుగ్రహించి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని సమస్త ఘనత, మహిమ, ప్రభావములను మీకు ఆరోపిస్తూ యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హ్యాపీ క్రిస్మస్. సిమియోను అనే ఒక మనుష్యుడు ఉన్నాడు. ఆయన గురించి కొన్ని విషయాలు ఇక్కడ వ్రాసాడు. అతడు నీతిమంతుడు, భక్తిపరుడు, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉన్నది. ఇది సిమియోను గురించి వ్రాయబడినటువంటి మాట. యేసు ప్రభు వారు పుట్టిన తర్వాత యెరూషలేము దేవాలయంలోనికి యేసు ప్రభు వారిని తీసుకొచ్చారు. 8వ దినమున ఇశ్రాయేలు ప్రజలు వారి పిల్లలకు 8వ దినాన్ని సున్నతి చేస్తారు. ఆ తర్వాత 40వ దినాన్ని, మగపిల్లవాడు పుడితే 40వ దినాన్ని దేవుని మందిరానికి తీసుకురావాలి. లేవియ కాండం 12వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి చదివితే అక్కడ వివరాలు రాయబడతాయి. అదే ఆడపిల్ల పుడితే 80 రోజులు. 40వ రోజున ఆ చిన్న శిశువును తీసుకుని తల్లిదండ్రులు దేవాలయంకి వచ్చారు. ధర్మశాస్త్ర పద్ధతి చెప్పున శుద్ధి చేసుకునే దినాలు పూర్తయిన తరువాత పిల్లవాడిని దేవాలయానికి తీసుకురావాలి. అంటే అప్పటికి యేసు ప్రభు వారు పుట్టి 40 రోజులైంది. దేవాలయంలోనికి యేసు ప్రభుని తీసుకొచ్చారు. కరెక్ట్గా అదే సమయానికి సిమియోను అనే ఆయన కూడా దేవాలయంలో ఉన్నాడు. యేసు ప్రభు వారు దేవాలయంలోనికి వచ్చారు. శిశువు అయినటువంటి యేసు ప్రభు వారు సిమియోను కూడా దేవాలయంలోనికి వచ్చాడు. చాలా సందర్భాల్లో మనం కూడా దేవాలయాన్ని విడువక దేవాలయానికి వెళుతూ ఉంటాం. ఆదివారం వెళతాం, నియామక కూటాలకు వెళతాం, శుక్రవారం వెళతాం, అవసరమైతే ఆల్ నైట్ ప్రేయర్కి కూడా వెళ్తూ ఉంటాం. కానీ మనం దేవాలయానికి వెళ్ళేటప్పుడు మనం ఎలా వెళుతున్నాం? ఇక్కడ ఒక మాట రాస్తాడు, అతడు ఆత్మవశుడై దేవాలయములోనికి వచ్చాడట. ఈ రోజుల్లో మనం దేవాలయానికి వచ్చేటప్పుడు, మందిరానికి వచ్చిన తర్వాత మనము ఆత్మవశులమైపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలామంది మందిరానికి వస్తారు కానీ ఇంకా సెల్ ఫోన్ వశంలోనే ఉంటారు. చాలామంది మందిరానికి వస్తారు కానీ ఎవరెవరి వశంలోనే ఉంటారు. అసలు యేసు ఎవరో నీకు అర్థం కావాలి అంటే, దేవుడు తన మర్మయుక్తమైనటువంటి లోతైన విషయాలు నీకు బయలుపరచాలి అని అంటే నీవు ఆత్మవశుడిగా దేవుని మందిరములో ఉండాలి. దేవునికి స్తోత్రం. హ్యాపీ క్రిస్మస్. ఆత్మవశుడిగా దేవాలయంలోనికి వచ్చాడు. లేఖనాలు మనం పరిశోధిస్తే ఎవరెవరైతే ఆత్మవశములోనికి వచ్చారో దేవుడు వారికి శ్రేష్టమైనటువంటి సంగతులు తెలియజేశాడు. ప్రకటన గ్రంథంలో యోహాను, నేను
దేవాలయములోనికి పరవశుడనై ఉన్నాను. నేను దేవాలయానికి వచ్చాను పరిశుద్ధ దినములో. నేను దేవాలయంకి వచ్చినప్పుడు, నేను పరవశుడనైనప్పుడు దేవుడు అనేకమైన విషయాలు నాకు బోధించాడంటాడు. ఈ సిమెయోను అనే ఆయన దేవాలయంలోనికి వచ్చాడు. కరెక్ట్గా అదే సమయానికి యేసు ప్రభు తల్లిదండ్రులు దేవాలయంలోనికి తీసుకొచ్చారు. అప్పుడు యేసు ప్రభు వయస్సు 40 రోజులు మాత్రమే. ఇన్ఫెంట్ జీసస్, బాలుడైనటువంటి యేసు ప్రభుని తీసుకొచ్చారు. ఎప్పుడైతే ఆ బాలుడైనటువంటి యేసు ప్రభుని చూశాడో వెంటనే బాలుడైనటువంటి యేసు ప్రభుని తన చేతుల్లోకి ఎత్తుకుని ఆ బాలుడైన శిశువు అయినటువంటి యేసు ప్రభుని చూసి 7 విషయాలు, అద్భుతమైనటువంటి విషయాలు ప్రకటించాడు. అసలు ఆ బాలుడు ఎవరో, ఆ శిశువు ఎవరో, ఆ శిశువు ఎందుకు వచ్చాడో తెలియచేశాడు. ఏదైనా ఒక విషయం మనకు అర్థం కావాలి అని అంటే మనకి కొన్ని విషయాలు తెలియాలి. ఒక సంఘటన ఒక వ్యక్తికి క్లియర్గా చెప్పాలనుకోండి, మనం ఎట్లా చెప్తామంటే ఎప్పుడు జరిగిందో చెప్తాం, ఎక్కడ జరిగిందో చెప్తాం, ఏమండి ఎవరు చెప్పారో చెప్తాం, అసలు విషయం ఏంటో చెప్తాం. లూకా సువార్త అద్భుతంగా రాశాడు 2వ అధ్యాయము. ఇది రాసిన ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు, ఒక డాక్టర్ గారు రాశారు. డాక్టర్స్ ప్రతిదాన్ని కూడా చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తూ రాస్తారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, నాకున్న సమయంలో అదన్నీ వివరించడానికి సమయం లేదు. కానీ ప్రతి 8 వచనాలను చిన్నగా విభాగించుకుని మొట్టమొదట ప్రారంభంలో ఏమన్నాడంటే ఆ దినములలో అన్నాడు. ఏ దినాలు? ఆ దినములు. దినం అంటే ఆ దినాల్లో జరిగిందంటే టైం చెప్పాడు, ఏ రోజుల్లో జరిగిందో. ఆ దినాల్లో ఏంటి పరిస్థితి అంటే ప్రజాసంఖ్య వ్రాస్తూ ఉన్నారు. కైసర్ అగుస్తు రాజుగా ఉన్నాడు. ఆ దినములలో రోమీలు పరిపాలిస్తున్నటువంటి దినాలు. ఆ దినములలో అన్నాడు అంటే సమయం చెప్పాడు. మరలా 8 వచనాలు 7 వచనాలు అయిన తర్వాత మరలా 8వ వచనములో ఆ దేశములో అన్నాడు అంటే ప్లేస్ ఏంటో చెప్తా ఉన్నాడు, ఎక్కడ జరిగిందో చెప్తున్నాడు. భూమధ్య కేంద్రమైనటువంటి ఆ యొక్క బెత్లెహేము గ్రామంలో జరిగినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మరలా ఒక 7 వచనాలు అయిన తర్వాత 15వ వచనములో ఆ దూతలు అన్నారు. ఆ దూతలంటే మెసెంజర్స్. ఎవరు చెప్పారు ఈ విషయాన్ని? ఆ విషయాన్ని బయటకు తీసుకొచ్చింది ఎవరు? పరలోకము నుంచి దూతలు వచ్చి గొర్రెల కాపరులకు ఆ విషయాన్ని తెలియజేశారు. ఆ దూతలు. సో ఆ దినములలో, ఆ దేశములో ఆ దూతలు అని చెప్పి ఇప్పుడు 21వ వచనములో సబ్జెక్ట్ చెప్తున్నాడు. ఇంతకీ ఆ శిశువు అన్నాడు. ఇప్పుడు ఈ శిశువు ఎవరో అర్థం కావాలి. చాలామందికి యేసు ప్రభు ఎలా అర్థమయ్యాడు అంటే ఆయన ఒక మత స్థాపకుడిగా అర్థమయ్యాడు. కొంతమందికి యేసు ప్రభు ఎలాగ అర్థమయ్యాడంటే నిమ్మన జాతుల దేవుడిగా అర్థమయ్యాడు. మరి కొంతమందికి యేసు ప్రభు ఎలాగ అర్థమయ్యాడంటే ఒక డాక్టర్గా అర్థమయ్యాడు, ఆయన దగ్గరికి వస్తే రోగాలు పోతాయి. కొంతమంది యేసు ప్రభు ఆశీర్వదించేవాడిగా అర్థమయ్యాడు. ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాడు, ఆత్మవశుడై దేవాలయములోనికి వచ్చినటువంటి ఆ సిమెయోనుకి అర్థమైన విషయాలు 7 విషయాలు చెప్తా ఉన్నాడు. ఆ శిశువు ఎవరో, ఆ శిశువు ఈ లోకానికి రావలసిన అవసరత ఏంటో 7 విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. నాకు ఇవ్వబడిన సమయం తక్కువ గనక ఒక మొదటి 3 విషయాలు మాత్రం చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. రండి. ఆ శిశువుని ఎత్తుకుని కన్నులారా చూచాడట. ఆ శిశువుని ఎత్తుకుని ఇలా అంటున్నాడు, తన చేతులలో ఆయనను ఎత్తుకుని దేవుని స్తుతించుచు ఇట్లా నేను మొదటి మాట, నాథా ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. మొదటి మాట అంటా ఉన్నాడు, సమాధానము అనే పదాన్ని వాడుతున్నాడు. సమాధానము అనే మాటను వాడుతున్నాడు. యేసు ప్రభు ఎవరో కాదు, ఈ లోకానికి మానవునికి సమాధానం ఇవ్వడానికి వచ్చినవాడు. అందుకే యెషయా భక్తుడు ప్రవచిస్తూ 700 సంవత్సరాలకు పూర్వమే ఆయనకు ఈ పేరు పెట్టాడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అని చెబుతూ సమాధానకర్తయగు అధిపతి, ప్రిన్స్ ఆఫ్ పీస్. సమాధానానికే ఆయన అధిపతి. మానవ జీవితంలో కోల్పోయిన సమాధానం, మానవ జీవితంలో కోల్పోయినటువంటి సమాధానాన్ని దేవుడు మానవునికి తిరిగి ఇవ్వడానికి వచ్చాడు. ఆయన సమాధానకర్తగా ఈ లోకానికి వచ్చాడు. అవును, ఏదెను తోటలో దేవుడు మానవుడు చక్కగా సమాధానంతో ఉండేవారు. ప్రతి చల్లపూట దేవుడు దిగి వచ్చేవాడు. మానవునితో ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము అవ్వలతో ప్రతిరోజు చక్కగా ముచ్చటించేవాడట. కానీ ఏ రోజైతే మానవుడు తినొద్దన్న పండు తిన్నాడో, చేయొద్దన్న పని చేశాడో, ఆ రోజు మానవుడికి దేవునికి మధ్య ఉన్న సంబంధం తెగిపోయింది.
మానవునికి దేవునికి మధ్య ఉన్న సమాధానం చెడిపోయింది. ఇలా అంటాను నేను, వారిద్దరికి మధ్య వైరము ఏర్పడింది. అందుకే ఆ రోజు నుంచి మానవుడు దేవునికి దగ్గరికి రాలేకపోతున్నాడు, దేవుడు కూడా మానవుని దగ్గరికి రాలేకపోతున్నాడు. ఏదెను తోటలోంచి మానవుని తోలివేశాడట, ఏదెను తోటలోంచి మానవుని పంపించి వేశాడు. ఫ్రమ్ దట్ డే, ఆ రోజు మొదలుకొని మానవునికి దేవునికి మధ్య గొడవ, మానవునికి దేవునికి మధ్య అసమాధానం. ఇప్పుడు మానవుడు దేవుడు కలవాలి. ఏమండి, ఒకవేళ జోయిల్ గారికి నాకు గొడవ వచ్చింది అనుకోండి, రాలేదు సుమా అనుకోండి, జోయిల్ గారికి నాకు మధ్య గొడవ వచ్చింది, మేమిద్దరం మాట్లాడుకోవట్లేదు. అప్పుడు డేవిడ్ రాజయ్య గారో లేకపోతే సంఘ పెద్దలు ఎవరో వచ్చి నాతో చెప్పినట్లుగా నాతో చెప్పి, ఆయనతో చెప్పినట్లుగా ఆయనతో చెప్పి, పాస్టర్ గారు మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు, జోయిల్ గారు చాలా మంచివారని నాకు చెప్పి, ఆయన దగ్గరికి వెళ్ళి మిస్పా విజయ్ కుమార్ గారు చాలా మంచివాడండి, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయనకి చెప్పేలాగా ఆయనకి చెప్పి, ఒక పండగ రోజున క్రిస్మస్ రోజున ఇద్దరిని చేతులు కలిపేస్తాడు. ఆయన ఇద్దరికి మానవులం గనక మమ్మల్ని కలపడానికి ఒక మానవుడు సరిపోతాడు. ఇద్దరు కూడా ఎవరినైతే గౌరవిస్తామో ఆయన పెద్ద ఆయన వచ్చి మమ్మల్ని ఇద్దరిని కలపొచ్చు. ఇప్పుడు గొడవ వచ్చింది ఎవరికి? దేవునికి మానవునికి గొడవ వచ్చింది. ఇప్పుడు దేవుణ్ణి మానవుణ్ణి కలపాలంటే ఎవడు ఉండాలి? దేవుణ్ణి మానవుణ్ణి కలపాలంటే అటు దేవుడై ఉండాలి, దేవుడికి చెప్పేలాగా దేవుడికి చెప్పాలి, మానవుడికి చెప్పేలాగా మానవుడికి చెప్పాలి. దేవుడు మానవుడు కలిసిన వాడై ఉండాలి. యోబు భక్తుడు అదే ప్రార్థన చేశాడు. చాలా సంవత్సరాలకు పూర్వము యోబు భక్తుడు ప్రార్థన చేస్తూ 9వ అధ్యాయము 32వ వచనములో అంటాడు. ఏమండి, యోబు గ్రంథము 9వ అధ్యాయము 32వ వచనములో ఇలా రాస్తాడు. ఏమన్నా తెలుసా? ఆయన నావలే నరుడుగాడు, నేను ఆయన కలిసి న్యాయ విమర్శకు పోలేము, మా ఇద్దరి మీద చేయ ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు. దేవునికి నాకు గొడవ వచ్చింది, ఆయనేమో దేవుడు, నేనేమో నరుణ్ణి, మా ఇద్దరి మీద చెయ్య ఉంచదగిన మధ్యవర్తి మాకు కావాలి. ఆ మధ్యవర్తి కొరకు ఎదురు చూశారు. 2023 సంవత్సరాలకు పూర్వము దేవుణ్ణి మానవుణ్ణి సంధి చేయడానికి, సమాధానపరచడానికి మధ్యవర్తిగా యేసు ప్రభు వారి లోకానికి వచ్చారు. అపోస్తలుడైన పౌలు తిమోతికి ఉత్తరాన్ని రాస్తూ అదే మాట జ్ఞాపకం చేస్తాడు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనములో అంటాడు, ఏమండి, దేవునికిని మానవునికిని మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు అను నరుడు. హ్యాపీ క్రిస్మస్. యేసు ప్రభు వారు ఈ లోకానికి దైవ నరుడిగా వచ్చాడు. దైవ నరుడు అంటే అర్థం ఏంటో తెలుసా? ఏమండి, దైవ నరుడు అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన 100% గాడ్, 100% దేవుడు, అదే సమయంలో 100% మానవుడు. ప్రపంచంలో ఏ ఒక్కడికి లేనటువంటి ఆ యొక్క తత్వము ప్రభువులో ఉంది. అదేంటంటే ఆయన 100% దేవుడు. ఆయన 100% దేవుడు గనుకనే నీటిని రసంగా మార్చాడు, నీటిపై నడిచాడు. ఆయన 100% మానవుడు గనుకనే ఆయన ఆకలి కొన్నాడు, ఆయన కూడా ఏడ్చాడు. ఆయనలో 2 రకాల స్వభావం ఉంది. దీన్నే హైపోస్టాటిక్ యూనియన్ అన్నారు. చాలామంది కూర్చున్నారు, పెద్దలందరూ కూర్చుని ఇంతకీ యేసు ప్రభు దేవుడా మానవుడా తేలుద్దాం, ఆయనలో మానవ రూపం ఉందా, మానవ స్వరూపం ఉందా, లేక దైవ రూపం ఉందా, దైవ స్వభావం ఉందా, మానవ స్వభావం ఉందా అని చెప్పి కొంతమంది కూర్చున్నారట. కౌన్సిల్స్ ఏర్పాటు చేసుకున్నారు, శాస్త్రవేత్తలు వచ్చారు, రకరకాల వాళ్ళందరూ వచ్చి అందరూ కూర్చుని చివరగా తేల్చింది ఏంటంటే యేసు ప్రభు వారిది హైపోస్టాటిక్ యూనియన్ అన్నారు. అంటే దైవ స్వభావము మానవ స్వభావము 2 కూడా 100% కలిగిన వాడు యేసు ప్రభు అన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈయనొక్కడే దేవుణ్ణి మానవుణ్ణి సమాధానపరచగలడు. మీకా గ్రంథములో ప్రవచించాడు భక్తుడు, మీకా గ్రంథములో ప్రవచించాడు. మనందరికీ తెలిసినటువంటి ప్రవచనమే 5వ అధ్యాయము. బెత్లెహేము ఎఫ్రాతా యూదా ప్రధానంలో నువ్వు ఎంత మాత్రం అల్పమైన దానవు కాదు, ఇశ్రాయేలును ఏలువాడు నీలో నుంచి వస్తాడు. సండే స్కూల్ పిల్లలకి అక్కడి వరకే ఇస్తారు, ఆ తర్వాత తెలియదు. కానీ 5వ అధ్యాయము కొంచెం కిందకి చదివితే 5వ వచనములో మనం చదవగలిగితే అక్కడ రాస్తాడు, ఆయన సమాధానమునకు కారకుడగును. హ్యాపీ క్రిస్మస్. ఆయన సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాడు, సమాధానమును ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రియులారా, రోమాపత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం, రోమాపత్రిక 5వ అధ్యాయము 11వ వచనం చదివితే అక్కడ వ్రాయబడిన మాట, కాబట్టి ఇప్పుడు యేసు క్రీస్తు వలన మనము దేవునితో సమాధాన స్థితిని కలిగి ఉన్నాము అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా.
యేసయ్య సమాధానకర్తగా ఈ లోకానికి వచ్చాడు. సమాధానకర్తగా ఈ లోకానికి వచ్చాడు. ఇక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. సమాధానం 3 రకాలుగా ఉంటుంది. మొదటిది దేవునికి మానవునికి మధ్య సమాధానం. దేవునికి మానవునికి మధ్య సమాధానం ఉండాలి. రెండవది నీకు నీ ప్రక్కవాడికి మధ్య సమాధానం ఉండాలి. మూడవది నీలో నీకు సమాధానం ఉండాలి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి అన్నాడు. ఈరోజు చాలామంది సమాధానం లేకుండా ఉన్నారు. సమాధానం అనే మాటకి ఇంగ్లీష్లో పీస్ అన్నాడు. అంటే నెమ్మది లేనటువంటి పరిస్థితి. యేసయ్య నీ జీవితానికి నెమ్మదినివ్వడానికి వచ్చాడు. నీ ప్రక్కవారితో సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. ఎన్ని క్రిస్మస్లు అయిపోతున్నా సరే పక్కోళ్ళతో మాట్లాడరు కొంతమంది. ఏమండి, వీళ్ళు వండుకున్నటువంటి అరుసులు ఈ ఇంటికి మానేసి 2 ఇళ్ళు అవతల ఉన్న ఆవిడికి పంపుతారు, కానీ పక్కింటి ఆవిడికి పంపరు. ఎందుకంటే వీళ్ళిద్దరికీ సమాధానం లేదు. ఈ క్రిస్మస్లో మనము దేవునితో సమాధాన పడాలి, ప్రక్కనున్న వారితో సమాధాన పడాలి. నీ హృదయములో నీకు సమాధానం ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. అందుకే యేసు ప్రభు వారు పుట్టినప్పుడు దూతలకు పాట పాడాయి. ఏమండి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన ప్రజలకు భూమి మీద సమాధానము కలుగునుగాక. హ్యాపీ క్రిస్మస్. సుమియోనికి అర్థమైంది. యేసు ప్రభు వారిని చూడగానే ఆ 40 రోజుల వయసు కలిగినటువంటి సుమియోను, ఆ 40 రోజుల వయసు కలిగినటువంటి యేసు ప్రభు వారిని చూచి అంటున్నాడు, ఈయన సమాధానంగా వచ్చాడు ఈ లోకానికి. హ్యాపీ క్రిస్మస్. రెండవ మాట అంటున్నాడు, నీ ప్రజలైన ఇశ్రాయేలునకు మహిమగా వచ్చాడు. ఏమండి, యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? మహిమగా వచ్చాడట. మీకు మాట చెప్తా, మనందరినీ దేవుడు ఎందుకు సృజించాడంటే తన మహిమ నిమిత్తము మనల్ని సృజించుకున్నాడట. కానీ మనం ఏం చేస్తామో తెలుసా? ఏమండి, రోమాపత్రిక 3:23 మనందరికీ తెలిసినటువంటి నాడు. ఏమండి, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పోగొట్టుకున్నాం. దేవుడు మళ్ళీ తయారు చేసినప్పుడట, దేవుడు మళ్ళీ సృష్టించినప్పుడట, ఏమండి, ఏదైనా తోటలో దేవుడు మానవుని తయారు చేసినప్పుడు మానవుని తల మీద ఒక కిరీటమును పెట్టాడట. ఏ కిరీటమో తెలుసా? అది మహిమ కిరీటం. కీర్తనకారుడు 8వ కీర్తనలో రాస్తాడు, ఏమండి, దేవుని కంటే వారిని కొంచెము తక్కువగా చేశావు, మహిమా ప్రభావం అతని మీద, అతని తల మీద కిరీటముగా ఉంచి ఉన్నావు. దేవుడు మానవుని చేసినప్పుడు ఎంతో మహిమకరంగా చేశాడు. కానీ ఎప్పుడైతే మానవుడు పాపం చేశాడో, దేవుడు తినొద్దన్న పండు మానవుడు తిన్నాడో, అవిధేయుడయ్యాడో, ఆనాడు మహిమ వస్త్రాన్ని కోల్పోయాడు, మహిమ కిరీటాన్ని కోల్పోయాడు. పాపము చేయడం వల్ల మానవుడు మహిమను కోల్పోయాడు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. ఆ మహిమ మరలా తిరిగి మానవుడికి రావాలి అని అంటే మహిమలో ఉన్నటువంటి దేవుడు మట్టిలోనికి రావాలి. ఎందుకంటే మట్టి మనుషులమైన మాకు తిరిగి దేవుడు మహిమనివ్వాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భక్తులు రాస్తూ వచ్చారు, మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి, మహిమను విడిచిపెట్టాడు ఆయన. మహిమను విడిచిపెట్టి ఈ మహిలోనికి, ఈ మట్టి భూమిలోనికి దిగి వచ్చాడు. ఎందుకంటే మనము పోగొట్టుకున్నటువంటి మహిమను మనం తిరిగి పొందుకోవాలి. విలాపవాక్యాలు 5వ అధ్యాయము 16వ వచనం. విలాపవాక్యములు 5వ అధ్యాయము 16వ వచనం అంటాడు, అయ్యో మా తల మీద నుండి కిరీటములు పడిపోయాను. ఏం పడిపోయిందట? తల మీద నుంచి కిరీటం పడిపోయిందంట. కారణం కూడా రాస్తాడు, ఎందుకంటే మేము పాపము చేసి ఉన్నాము. పాపం చేయడం వల్ల దేవుడు మన తల మీద పెట్టినటువంటి మహిమ కిరీటాన్ని మనము పోగొట్టుకున్నాం. మనము పోగొట్టుకున్నటువంటి మహిమను తిరిగి మనకివ్వడానికి మన ప్రభు మన మధ్యకి వచ్చాడు. ఈరోజు యేసు ప్రభుని నమ్ముకుంటే ఆయన నిన్ను మహిమలోనికి తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. ప్రపంచంలో ఎవడు ఇవ్వలేనటువంటి ఒక గొప్ప మహిమ మానవునికి ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన తిరిగి వెళ్ళిపోతూ యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన ప్రార్థన చేస్తూ అంటాడు, ప్రభువా, నేను ఇక్కడికి రాకమునుపు, భూమి మీదకి రాకమునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉందో తిరిగి ఆ మహిమలోనికి నేను వస్తూ ఉన్నాను అంటే ఆయన తన మహిమను పక్కన పెట్టాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనందరికీ తెలిసినటువంటి మాట. ఆయనట రిక్తునిగా ఎంచబడ్డాడట. తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ సమస్తమును విడిచిపెట్టాడు, సింహాసనాన్ని విడిచిపెట్టాడు, మహిమను విడిచిపెట్టాడు, రిక్తునిగా ఈ లోకానికి వచ్చాడు. సిలువ మరణము పొందినంతగా తగ్గించుకుని
ఈ లోకానికి ఆయన రావడానికి గల కారణం ఏంటంటే నీవు నేను పోగొట్టుకున్నటువంటి మహిమను తిరిగి మరలా మనకి ఇవ్వడానికి. సిమియోను అంటున్నాడు, ప్రభువా నీవు మహిమగా వచ్చావు. మొదటిది ఆయన సమాధానముగా వచ్చాడు, రెండవది మహిమగా వచ్చాడు, మళ్ళా మూడవ మాట అక్కడ రాస్తాడు వెలుగుగా వచ్చాడు అనే మాట. అన్యజనులకు వెలుగుగా వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వెలుగు. ఈ లోకము చీకటితో ఉంది. యెషయా గ్రంథం 60వ అధ్యాయములో అంటాడు, చూడుము చీకటి భూమి మీద కమ్మి ఉంది, కటిక చీకటి ప్రజలను ఆలవరించింది. చీకటి పాపానికి సాదృశ్యంగా ఉంది. పాపపు చీకటితో, అజ్ఞాన అంధకారముతో, పాపముతో మునిగిపోతున్నటువంటి ఈ లోకానికి వెలుగుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. అసలు దేవుడు అనే మాటకు అర్థమే వెలుగు అనే అర్థం. దివ్యతీయతి దేవః అన్నారు. దివ్యమైన తేజస్సు కలిగిన వాడు దేవుడు. ఆ వెలుగై ఉన్నటువంటి దేవుడు ఈ భూలోకానికి రావాలి. మన పితరులు అనేక మంది, పూర్వీకులు అనేక మంది, ఋషులు అనేక మంది ప్రార్థన చేస్తూ వచ్చారు. అసతోమా సద్గమయ తమసోమాం జ్యోతిర్గమయ మృత్యోర్మాం అమృతంగమయ ఓం శాంతి 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 శాంతి. మేము చిన్నతనంలో ఆ టెక్స్ట్ పుస్తకాలు మొదటి పేజీలో అది ఉండేది. సంస్కృత శ్లోకం అసతోమా సద్గమయ, అసత్యములో ఉన్నాం సత్యములోనికి నడిపించు. తమసోమాం జ్యోతిర్గమయ, చీకటిలో ఉన్నాం, పాపపు చీకటిలో ఉన్నాం. వెలుగు కావాలి, వెలిగించేవాడు కావాలి, వెలుగు కావాలి. వెలుగుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. వెలిగించేవాడు, అజ్ఞానాంధకారాన్ని వెలుగుగా మార్చేవాడు గురువు. నీకున్న అజ్ఞానపు అంధకారాన్ని తీసివేసేవాడు గురువు. గురువు అనే మాటకు అర్థం ఏంటంటే గుశబ్ద అంధకారస్య ఋషబ్ద అంధకార నివారస్య అన్నారు. అంటే చీకటిలో నుంచి వెలుగులోనికి నడిపించేవాడు గురువు. ఈ గురువు అనే మాటకి అర్థాన్ని మార్చేశారు మనోళ్ళు. కాలేజీలో ఒకటి భుజం మీద ఒకటి చెయ్యేసుకుని గురువు సిగరెట్ ఉందా అంటాడు. నిజానికి గురువు అనే మాట ఎంత అద్భుతమైనటువంటి మాట, పవిత్రమైనటువంటి మాట. గురువు అంటే చీకటిలో నుంచి వెలుగులోనికి నడిపించేవాడు, చీకటిలో నుంచి వెలుగులోనికి నడిపించేవాడు గురువు. చాలామంది గురువులు వచ్చారు భారతదేశంలో. భారతదేశానికి గురువులకు కొదవలేదు. అనేక మంది గురువులు వచ్చారు. అందరూ అన్నారు నేను కూడా నిన్ను వెలుగులోనికి నడిపిస్తానన్నారు. చాలామంది గురువులు వచ్చారు. గురువులుగా పిలువబడుతున్న వారు అనేక మంది వచ్చారు భారతదేశంలో. కానీ నిజమైనటువంటి గురువు మన ప్రభు అయినటువంటి యేసు ప్రభు వారు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగునుగా. చీకటిలో నుండి నిన్ను వెలుగులోనికి నడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. చాలామంది గురువులుగా పిలువబడుతున్న వారు అనేక మంది నాకు తెలుసు. నేను చదువుకున్నాను, చాలామంది గురువుల గురించి విన్నాను, చదివాను. గురువు గీతలో గురువు కట 9 లక్షణాలు ఉండాలంట. నవలక్షణాలు అంటారు వాటిని. గురు నిర్మల, శాంత సాధు మృదుభాషిణి, కామ క్రోధ నిర్ముక్త, సదాచార జితేంద్రియం అన్నారు. అంటే గురువుకి 9 లక్షణాలు ఉండాలి. సాధువై ఉండాలి, మృదువుగా మాట్లాడేవై ఉండాలి, కామ క్రోధ మోహ మద మత్సర్యములను జయించిన వాడై ఉండాలి, ఏమండి నిర్మలుడై ఉండాలి. ఇలాంటి 9 లక్షణాలు ఉండాలి గురువుకి. ఇప్పుడు గురువుగా పిలువబడుతున్న వారు చాలామందిని నేను చూశాను, కానీ చాలామంది గురువుల గురించి చదివాను, కానీ అందరికీ అవలక్షణాలే ఉన్నాయి, కానీ నవలక్షణాలు ఎవరికీ లేవు. నవలక్షణాలు ఉన్న ఒకే ఒక్క గురువు నేను ప్రకటిస్తున్న యేసు ప్రభువారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన మాత్రమే నిన్ను వెలుగులోనికి, చీకటిలో నుంచి వెలుగులోనికి నడిపించగలడు. ప్రపంచంలోనే మన భారతదేశంలో గొప్ప గురువు ఎవరు చెప్పండి? పిల్లలు చెప్పాలి. గురు పూజోత్సవం చేస్తారు. ఎవరా గురువు? సెప్టెంబర్ 5వ తారీఖున ఆయన పుట్టినరోజు. సర్వేపల్లి రాధాకృష్ణ గారు భారతదేశంలో గురువులకే గురువు. ఏమండి, ఆయన మన భారతదేశానికి రాష్ట్రపతిగా కూడా చేశాడు. సర్వేపల్లి రాధాకృష్ణ గారి దగ్గరికి కేరళ నుంచి ఒక సద్బ్రాహ్మణుడు వచ్చాడట. ఆ బ్రాహ్మణుడు వచ్చి ఆయన అడిగాడట, అయ్యా నేను తాత్విక చింతన కలిగి, దైవ చింతన కలిగి సత్యాన్వేషణ చేయాలనుకుంటున్నాను, నాకు ఎవరైనా ఒక మంచి గురువును ప్రసాదించండి అన్నాడట. సర్వేపల్లి రాధాకృష్ణ గారి దగ్గరికి వచ్చి వెంటనే ఆ కేరళ నుంచి వచ్చినటువంటి బ్రాహ్మణుడు, అతని పేరు పిళ్ళై, బాబు నీకు ఒక గురువును ప్రసాదిస్తాను, ఇంటికి రా అన్నాడట. ఇంటికి తీసుకెళ్ళి అతని సోఫాలో కూర్చోబెట్టి లోపలికి వెళ్ళి ఒక చిన్న పుస్తకం తీసుకొచ్చి ఇచ్చాడట. ఆ పుస్తకం చూడడంతోనే సుధాకర్ పిళ్ళై అనే ఆయన కోపం వచ్చి పుస్తకాన్ని పక్కకు విసిరేశాడట.
పక్కకు విసిరేసి, ఏంటి సార్ మీరు, నేనేదో ఒక గురువును పరిచయం చేయమని మీ దగ్గరికి వస్తే మీరు ఆ క్రైస్తవులు చదువుకునే కొత్త నిబంధన పుస్తకం తెచ్చి ఇచ్చారు ఎటు నాకు అన్నారట. ఆవేశపడక నాయన, ఆ పుస్తకం చదువు, అందులో నీకు ఒక గురువు కనపడతాడు, కనపడకపోతే మరలారా అప్పుడు చూద్దాం అన్నాడట. సుధాకర్ పిల్ల ఇష్టంగానే సర్వేపల్లి రాధాకృష్ణ గారి మీద ఉన్న గౌరవంతో ఆ పుస్తకం పట్టుకెళ్ళాడు. 2-3 రోజులు పక్కన పెట్టాడు. కానీ చూద్దాం ఏముందో అని చదవడం మొదలు పెట్టాడు. అందులో ఆయనకు అద్భుతమైన గురువు కనపడ్డాడు. ఏమండి, ఆయన పాల్ సుధాకర్ అని పేరు మార్చుకుని కేరళ రాష్ట్రంలో అద్భుతమైన పరిచర్య చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గురువులకే సద్గురువు, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నిన్ను నడిపించగలిగిన వాడు ఆయన. చీకటిలో ఉన్న పాపపు అంధకారములో, అజ్ఞాన అంధకారములో ఉన్న నిన్ను వెలుగులోనికి నడిపించడానికి వెలుగుగా వచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయములో అంటాడు, నిజమైన వెలుగుండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగిస్తూ ఉంది. 2023 సంవత్సరాల క్రితం వెలుగు వచ్చింది. కానీ ఇంకా కొంతమందికి వెలుగు దగ్గరికి రావట్లే. వెలుగు దగ్గరికి ఎందుకు రావట్లేదో కూడా రాశాడు అక్కడ. వెలుగు దగ్గరికి రాలేకపోవడానికి గల కారణం ఏంటంటే యోహాను సువార్త 3వ అధ్యాయంలో అంటాడు, వెలుగు లోకములోనికి వచ్చాను కానీ లోకము దాన్ని గ్రహించట్లేదని చెప్తూ, ఏమని, తన క్రియలు చెడ్డవిగా కనబడకుండా ఉండునట్లు వాడు వెలుగునొద్దకు రాడంట. షర్ట్ బాగా నల్లగా మాసిపోయింది, ఇలాంటి మీటింగ్ జరుగుతుంది అనుకోండి, వచ్చినోడు ఏం చేస్తాడో తెలుసా, ఇలా లైట్ దగ్గరికి వచ్చాడు అనుకోండి, ఆడి మాసిపోయిన షర్ట్ అందరికీ కనపడుతుందని ఆ చీకట్లోనే అక్కడక్కడ తనువులాడుతూ ఉంటాడు, రాడు. వెలుగు దగ్గరికి వస్తే వెలుగు సమస్తమును తేటతెల్లం చేస్తుంది. యేసయ్య దగ్గరికి వస్తే నీ బ్రతుకు బట్టబయలవుద్ది, పరిశుద్ధులుగా మారుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్య దగ్గరికి వచ్చారు చిన్నోళ్ళు పెద్దోళ్ళు, అందరి చేతుల్లో రాళ్ళు ఉన్నాయి. పాపములో పట్టబడిన స్త్రీ ఉంది. యేసయ్య దగ్గరికి వచ్చారు వాళ్ళు. యేసయ్య ఇలా ముఖం ఎత్తి చూసి అన్నాడంట, చంపేయండి, రాళ్ళు ఎట్టు కొట్టేయండి, కానీ ఒక్క చిన్న షరతు, ఎవడు తప్పు చేయలేదో పాపం చేయనోడు మొదట రాయేయండి అన్నాడు. ఆయన ముఖంలోకి ఎలా చూశారట. ఎప్పుడైతే ఆయన ముఖకాంతి వారి జీవితాల మీద పడిందో, 90వ కీర్తనలో మోషే అంటాడు, ఆయన ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. యేసయ్య దగ్గరికి వస్తే నీ బ్రతుకు వెలుగుమయమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు అని అంటే, ఆ శిశువు చూడగానే సిమియోను చెప్తా ఉన్నాడు, మొదటి మాట ఆయన సమాధానాన్ని తీసుకురావడానికి వచ్చాడు, సమాధానకర్తగా ఆయన వచ్చాడు. రెండవ మాట ఆయన నీవు పోగొట్టుకున్నటువంటి మహిమను తీసుకురావడానికి వచ్చాడు. మూడవ మాట ఆయన వెలుగుగా వచ్చాడు. ఆయన వెలుగుగా వచ్చాడు. ఇది వెలుగుల పండగ అండి. ఏమండి, నిజమైన మాట చెప్పనా, వెలుగు నీ జీవితానికి రావాలి అంటే, ఏమండి, ఖరీదైన స్టార్ కొనుక్కొచ్చేసి దాంట్లో ఒక బల్బు పెట్టేసి నీ ఇంటి మీద పెట్టి నా ఇంటికి వెలుగు వచ్చిందంటే కుదరదు. నేను ఒక మాట చెప్తా, మత్తయి సువార్త ఇంటికి వెళ్ళి చదవండి. నక్షత్రం ఎక్కడికి వచ్చిందో తెలుసా? నక్షత్రం ఎక్కడుందో తెలుసా? నక్షత్రం పెట్టేసిన ఇంట్లోకి యేసు రాలే, ఆ శిశువు ఉన్న చోటికి నక్షత్రం వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ ఇంటి మీద వెలుగు ఉండాలంటే ముందు ఇంటిలో యేసు రావాలి. ఇంటిలోనికి యేసయ్యను తీసుకెళ్తే ఆటోమేటిక్గా వెలుగంతా నీ ఇంటి మీదకి వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కానీ కొంతమంది ఇళ్లలో వెలుగు ఉండదు. ఈ క్రిస్మస్లో కొంతమంది జీవితాలు ఎలాగుంటాయంటే, గరక ఊపర్ స్టార్ రేతా హై, గరక అందరు బార్ రేతా హై అంట. ఇంటి మీద స్టార్ అలాగే ఉంటుంది, ఇంట్లో అప్పుడు బారు. 24వ తారీఖున రోజు తిరగదు హ్యాపీ క్రిస్మస్ చెప్పడానికి. అది కాదు నిజమైన వెలుగు. నీ పాపపు చీకటి పోవాలి, నీ బ్రతుకు వెలుగు మయముగా మారాలి. అందుకే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. చివరిగా ఒక్క మాట, నా సమయం అయిపోయింది, చివరిగా ఒక్క మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఆయన సమాధానాన్ని తీసుకుని వచ్చాడు. ఈ రాత్రి నీ ఇంటిలో సమాధానం ఉందా? ఆయన మహిమను తీసుకుని వచ్చాడు. మహిమ పొందడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? మూడవది, ఆయన వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. వెలిగించబడ్డావా? ఇంకా చీకటిలో ఉన్నావా? చివరి మాట చూడండి, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కనులారా చూచింది. 4వ మాట ఏమన్నాడో తెలుసా? 4వ మాట ఏంటో తెలుసా? యేసు ప్రభు అంటే ఎవరు అనుకున్నారు? యేసు ప్రభు అంటే అండి రెడీమేడ్ సాల్వేషన్ అన్నమాట. సిద్ధపరిచిన రక్షణ. ఏ రక్షణ? సిద్ధపరిచిన రక్షణ. ఏమండి, మీ యొక్క నాగులపల్లి సంగతి మాకు తెలియదు కానీ మా కాకినాడలో ఎవరో పొద్దున్నే టిఫిన్లు చేయట్లేదు. ఏమండి, మా అమ్మ 5 గంటలకు లేచేది. 5 గంటలకు చేసి పెద్ద రుబ్రోలు ఉండేది. ఆ మంచులో మఫ్లర్ కట్టుకుని ఈ సీజన్ వస్తే ఏమండి ఇంట్లో వాళ్ళందరికీ రుబ్బి మేము లేచేసరికి వేడివేడిగా టిఫిన్ చేసేది. ఇప్పుడు అమ్మ, నేను మిమ్మల్ని ఏమంటలేదు, మా వాళ్ళు అంటే మీరు మంచివాడు.
ఇప్పుడండి 8 గంటలకు అందేసి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి అక్కడ అందులో రెడీమేడ్ దోశ పిండే ఉంటుంది. పెనం ఇలా చింపడం, పెనం మీద ఇలా వేయడం. రెడీమేడ్, అంత రెడీమేడ్, కష్టపడడం లేదు ఎవరు. టౌన్లో ఆడవాళ్ళు ఎవరు ఏమండి వంటలు చేయట్లే, కూరలు వండట్లే, రైస్ మాత్రమే వండుతున్నారు. ఎందుకంటే వీధికి 4 కర్రీ పాయింట్లు, వీధికి 4 కర్రీ పాయింట్లు, అంత రెడీమేడ్ సిద్ధపరిచిందే, నువ్వేం చేయక్కర్లా. ఈరోజు ఒక శుభవార్త ఏంటో తెలుసా? రక్షణ పొందడానికి కూడా నువ్వేం కష్టపడక్కర్లా, రక్షణ కూడా దేవుడు సిద్ధపరిచేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి మన పూర్వీకులు కొండలెక్కారు, ఏమండి మన పూర్వీకులు ఏదేదో గడ్డాలు పెంచుకున్నారు, తపస్సులు చేశారు, చాలా ప్రయత్నాలు చేశారు రక్షణ కొరకు. కానీ దేవుడు మన కొరకు మనం చేయాల్సిందల్లా ఆయన చేసేసాడు. నీవు పొందవలసిన శిక్షణ ఆయన పొందాడు, నీవు చెల్లించవలసిన వెలను ఆయన చెల్లించాడు. ఆయన రెడీమేడ్గా రక్షణను సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు చేయాల్సిందంతా కూడా ఏంటో తెలుసా? రోమాపత్రిక 10:10లో ఒక మాట అంటది, ఆయన దేవుడని ఆయన విశ్వసించాలట. హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకుంటే చాలు, రక్షించబడిపోతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రక్షణ ఎంత తేలికైపోయిందండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, రక్షణ తేలికే కానీ ఉచితం కాదు సుమా. రక్షణ ఉచితమే కానీ తేలికైంది కాదు సుమా. నీకు అర్థం అవ్వాలి. చాలామంది ఏమనుకుంటారంటే రక్షణ చాలా తేలిగ్గా తీసుకుంటారు. హెబ్రీ గ్రంథకర్త అంటాడు, ఇంత గొప్ప రక్షణ అన్నాడు. ఎంత గొప్పదో చెప్పలేక. నా స్నేహితుడు ఒకడు ఉండేవాడు, ఇంటర్మీడియట్ చదివాడు నాతో. 10th వరకు, 7th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు కలిపి చదివాడు. ఒకరోజు నా దగ్గరికి వచ్చాడు, నేను పాస్టర్ అయ్యానని తెలిసి నా దగ్గరికి వచ్చాడు. నా దగ్గరికి వచ్చి ఒరే విజయ్ అన్నాడు. నేను ఎలా చూశాను, అదే పాస్టర్ గారు అన్నాడు. మళ్ళా కొంచెం గౌరవించాలి కదా అని. నేను కూడా యేసుబాబు నమ్ముకుందాం అనుకుంటున్నాను, నేను కూడా స్థానం పుచ్చుకుందాం అనుకున్నాను, నేను కూడా మతం పుచ్చుకుందాం అనుకున్నాను. ఎంత ఖర్చు అవుద్ది అన్నాడు. వీడు భలే దొరికాడని, అబ్బాయి ఎంతో ఖర్చు అవుతురా, నా అకౌంట్ నెంబర్ ఇస్తాను, ముందు ఒక 20,000 అయ్యి అకౌంట్లో, ఆ తర్వాత మిగతా విషయాలు చూద్దాం అన్నాను. అంత అవుద్దా అన్నాడు. ఏమంటే నిజంగా రక్షణకే రేటు పెడితే మనం కొనుక్కోగలమా? మన దాకా వస్తుందా రక్షణ? రక్షణ ఉచితం, నువ్వు రూపాయి ఖర్చు పెట్టక్కర్లేదు. హృదయములో విశ్వసిస్తే చాలు. నిజముగా రక్షణ కొరకు చెల్లించాల్సిన అమూల్యమైన వెలను, ఆయన రక్తాన్ని చెందించడానికి, రక్షణను మానవాళికి సిద్ధపరచడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు అంటే సిద్ధపరిచినటువంటి రక్షణ. 7 విషయాలు ఉన్నాయి, 4 మాటలు చెప్పాను. నాకు ఇవ్వబడిన అరగంట సమయం అయిపోయింది. సిమియోను ఆత్మవశుడై దేవుని సన్నిధికి వస్తే ఆ శిశువును చూడగానే ఇన్ని విషయాలు అర్థమయ్యాయి. ఈరోజు నువ్వు నిజంగా ఆత్మవశుడై దేవుని సన్నిధికి వస్తే దేవుడు ఇంకా శ్రేష్టమైన విషయాలు నీకు బోధిస్తాడు. ఈ క్రిస్మస్ దినాల్లో యేసు ఎవరో, ఆ శిశువు ఎవరో నీకు అర్థమైతే నువ్వు సమాధానాన్ని పొందుకుంటావు, నువ్వు వెలుగులోనికి వస్తావు, దేవుడు ఇవ్వదలుచుకున్నటువంటి మహిమను కోరుకుంటావు, అన్నిటికీ మించి సిద్ధపరిచిన రక్షణను నీవు పొందుకుంటావు. హ్యాపీ క్రిస్మస్. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించునుగాక. తల వంచుదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నిజమేనైనా మేము పోగొట్టుకున్న మహిమను తిరిగి మాకు ఇవ్వడానికి నీవు మహిమను విడిచిపెట్టి మా దగ్గరికి దిగి వచ్చావు నాయనా, నీకు స్తోత్రాలు. మేము పోగొట్టుకున్న సమాధానాన్ని మా హృదయాల్లో మీరు కుమ్మరించడానికి, నీతో మమ్మను సమాధానపరచడానికి, చీకటిలో ఉన్న మమ్మను వెలుగులోనికి నడిపించడానికి ఈ లోకానికి మీరు వచ్చారు. మీ రాకను ఈ రాత్రి మేము ప్రకటిస్తున్నాం. ఇంకా ఎవరైనా సమాధానం లేకుండా ఉన్నవారు ఉన్నట్లయితే వారి జీవితాలలో గొప్ప సమాధానం దయచేయండి. ఇంకా ఎవరైనా పాపపు చీకటిలో ఉన్నవారైతే ఈ క్రిస్మస్ దినాల్లో వారి జీవితాలను వెలిగించమని ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని అందరినీ నీ మహిమ కొరకు సిద్ధపరచండి. నీవు సిద్ధపరిచిన రక్షణను ఈ రాత్రి ప్రకటించి ఉంటుండగా అనేకులు దాన్ని స్వీకరించడానికి తగిన కృప దయచేసి మహిమ పొందమని విత్తబడిన వాక్యమును విన్న వారి హృదయాల్లో ఫలింపచేసి ఆశీర్వదించండి. జరగాల్సిన కార్యాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. నాకు ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ దినము క్రిస్మస్ వేడుకగా దేవుని సేవకులను దేవుడు మన మధ్యకు రప్పించి చక్కటి మాటలను, హెచ్చరికను, రక్షణ ఎట్టి రీతిగా మనకి కలుగుతుందో దేవుడు మాట్లాడిన విధానానికి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. సంఘము తరపున, కుటుంబం తరపున, అందరి తరపున సేవకులకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ ఫర్ ద వర్డ్.